పంజాబ్ సీఎంగా ఈ నెల 16న ప్రమాణం చేయబోతున్నారు కెప్టెన్ అమరీందర్ సింగ్. సీఎల్పీ సమావేశంలో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నవజోత్ సింగ్ సిద్ధు డిప్యూటీ సీఎం పదవి విషయంపై పార్టీ అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు అమరీందర్. పంజాబ్లో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన కెప్టెన్ అమరీందర్ సింగ్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 16న పంజాబ్ సీఎంగా ఆయన ప్రమాణం చేయబోతున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ నేతగా అమరీందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పంజాబ్ గవర్నర్ తో భేటీ అయ్యారు అమరీందర్. సీఎల్పీ సమావేశానికి నవజోత్ సింగ్ సిద్ధు కూడా హాజరయ్యారు. సిద్ధుకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని తెలిపారు అమరీందర్. ఈ నెల 14వ తేదీన ఢిల్లీ చేరుకుంటారు అమరీందర్. రాహుల్ తో సహా కాంగ్రెస్ అగ్రనేతలతో ఆయన చర్చలు జరుపుతారు. 77 స్థానాలు సాధించిన కాంగ్రెస్ పంజాబ్ ను కైవసం చేసుకుంది. డ్రగ్స్ మాఫియాపై తమ సర్కార్ యుద్ధం చేస్తోందని ప్రకటించారు అమరీందర్. విద్యారంగానికి పెద్దపీట వేస్తామని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని శపథం చేశారు అమరీందర్. తద్వారా ప్రజల్లో సెంటిమెంట్ పండించారు. దీంతో ఆయనపై సానుభూతి పెరిగింది. పంజాబ్ లో కీలకంగా ఉన్న యువతను కూడా బాగా ఆకట్టుకున్నారు. కాఫీ విత్ కెప్టెన్ తో యువతకు దగ్గరయ్యారు. సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుని ప్రచారం చేశారు. పాటియాలా అర్బన్ నుంచి గెలుపొందిన అమరీందర్ లంబి నియోజకవర్గంలో మాత్రం ఓడిపోయారు. ఏదేమైనా మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు కెప్టెన్. గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు సీఎం ప్రకాష్ సింగ్ బాదల్. అకాలీదళ్ బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా కాంగ్రెస్ కు బాగా కలిసొచ్చింది. అవినీతి ఆరోపణలు తీవ్రంగా రావడంతో ఈ రెండు పార్టీలకు షాక్ ఇచ్చారు పంజాబ్ ఓటర్లు. గత ఎన్నికలో 68 సీట్లను గెలుచుకున్న ఈ కూటమి ఈసారి 18 సీట్లకే పరిమితం కావాల్సొచ్చింది. సిద్ధు రూపంలోనూ కాంగ్రెస్ కు కలిసొచ్చింది. బీజేపీ నుంచి బయటకు వచ్చిన ఆయన ఆవాజే పంజాబ్ పేరుతో పార్టీ పెట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరి హస్తం విజయంలో కీలక పాత్ర పోషించారు సిద్ధు. పంజాబ్ నుంచే కాంగ్రెస్ పునర్వైభవం మొదలైందన్నారాయన. సిద్ధుతో పాటు ఆయన భార్య నవజోత్ కు కూడా ప్రభుత్వంలో సముచిత స్థానం లభిస్తోందని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది.